ఈ వీడియో చూసిన తర్వాత ఊరికే వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ పెట్టండి. ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, లేదంటే మీ ఫ్రెండ్ మీద ఒట్టే. ఆహా, బండి కొని 10 ఏళ్ళైనా పులి నా బండి. అయ్యా బాబు, నేను నీ దగ్గరకు వచ్చి 10 ఏళ్ళయింది కదా, ఏనాడైనా పట్టుమని ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించావా? కడుపు నిండా పెట్రోల్ పట్టించావు కానీ బిస్కెట్లు వేస్తున్నాడు, బిస్కెట్లు. పులంట పులి, తొక్కలో పులి. రే అలా అంటావేంట్రా? నువ్వు నా బరువు బాధ్యతల గురించి తెలిసిన వాడివి, నా పెద్ద కొడుకు లాంటి వాడివి. ఎంత పెద్ద కొడుకైనా మాత్రం ఫ్రీగా పని చేయడు. వాడికి కడుపు ఉంటుంది, ఆకలి అవుతుంది. మీరు మాత్రం కడుపు నిండా ఫుల్ గా తింటారు. అలాగే నాకు కూడా పెట్టొచ్చు కదా. చెప్పురా నాన్న, నీకేం కావాలో చెప్పు. బిర్యానీ తింటావా, కూల్ డ్రింక్ తాగుతావా చెప్పు. అంత అదృష్టం నాకెందుకులే, అలా చేసేవంటే నీకే బొక్క. నేను షెడ్కి వెళ్ళిపోతా, నేను తినేవిస్తే చాలు. ఏంటవి? ఏంటా, బైక్ కొన్నప్పుడు ఆయిల్ చేంజ్ చేయించావు, లోపల ఆయిల్ మొత్తం బొగ్గుల్లా అయిపోయాయి. ఇదిగో ఒక్కసారి నా కాలు చూడు. కాళ్ళ? అదే టైర్లు ఎలా అరిగిపోయాయో చూడు. వాటిని కూడా మార్చలేదు. ఇంకా నా మొలతాడికైతే ఆయిల్ లేదు. అయ్యా బాబు, మొలతాడంటే ఏమో అనుకునేవు, నా చైన్ గురించి చెప్తున్నా. అదేంటి, మొన్నే కదా చేయించానురా. ఏంటి మొన్న? ఆ కోతిగాడు పుట్టినప్పుడు చేయించావు, వాడే పెరిగి పందిలా అయ్యాడు. వాడికి పెట్టిన ఖర్చుల్లో కనీసం పావలా వంతైనా నా పైన పెట్టింటే ఎంత బలంగా ఉండేవాడిని. చూడు ఎలా చిక్కిపోయాను. నువ్వు చెప్పింది కరెక్టేలే, వాడు నిజంగానే పందిలా అయ్యాడు. నువ్వేమి బాధపడకురా పెద్ద కొడుక. 1 నెల జీతం ఖర్చైనా పర్వాలేదు, నిన్ను కొత్త పెళ్లి కొడుకుని చేసినట్టు చేస్తా. ఓకే? ఐ లవ్ యూ డాడీ. లవ్ యూ రా పెద్ద కొడుక. ఏవండి, చెప్పు. ఏం చేస్తున్నారు? వంట చేస్తున్నానే, రా తిందు. అయ్యో అవునా, మరి ముందే చెప్పింటే నేను చేసుండేదాన్ని కాదు కదా. ఇప్పుడు చూడు, మొత్తం వేస్ట్ అవుతుంది. మొగుడంటే లెక్క లేకుండా పోయిందే నీకు. అలా అంటారేంటండి? మీరే నా దేవుడు, మీరే నా ప్రాణం, మీరే నా సర్వస్వం, మీరే నా... అబ్బబ్బబ్బబ్బా, ఆపవే మహానటి. సోపేసింది చాలు కానీ ఏం కావాలో చెప్పు. ఏం లేదండి. అవునా, సరే మరి బాయ్. ఏవండి ఆగండి, ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి, ఇదిగో తీసుకొని రండి. ఓసే, మొన్నే కదే నెల సరుకులు తీసుకొచ్చాను, ఇంకా 5 రోజులుంది, అప్పుడే అయిపోయాయా? మీరు తింటున్నారా లేదా బ్లాక్ లో అమ్ముకుంటున్నారా? అబ్బో, మీరు తెచ్చే సరుకులు బ్లాక్ లో అమ్ముకోవాలి. 10 చెప్తే 1 తెస్తారు. ఒక పని చేయండి, రేపటి నుంచి మీరే వంట చేయండి, అప్పుడు తెలుస్తాది. నేను వంట చేస్తే ఇంకా నువ్వెందుకే? చెయ్, తెస్తానులే. వాడెక్కడా? రే రాజు, ఏం మాట్లాడుతున్నావురా? పిచ్చిలేసిందా? అయ్యో అయ్యో దేవుడా, బంగారం లాంటి నా కొడుక్కి పిచ్చిలేసింది. అయ్యో మో, ఏంటి నీ గోల? నాకు పిచ్చి పట్టలేదు. కొరియన్ భాషలో చెప్పండి నాన్న అంటున్నా. నీకు తెలుగే చక్కగా రాదు, నీకెందుకురా కొరియను? కోతి మకం నా కొడక. పద వెళ్దాం. భాగ్యం, మొన్న నీకిచ్చిన డబ్బుల్లో ఒక 2000 తీసుకోనరా. నాకేం తెలీదు, నేనేం తీసుకోలేదు, నాకేం సంబంధం లేదు. రే ఏంట్రా ఏదేదో మాట్లాడుతున్నావు? పిచ్చి పట్టిందా ఏంటి? అవి బండి రిపేర్ కోసం పెట్టారు కదా. అవును, సరిపోతాయిలే, తీసుకోనరా. మా బాకీ కుక్కీకా? రే, నన్నే అంత మాట అంటావా? నిన్ను... మో తల్లి, నేను వెళ్ళొస్తా అన్నానే, నీకు దండం. రే, అమ్మ ఇచ్చే సరుకుల లిస్ట్ ఒకసారి చదువు. చీచా కీకో తాతుత్తి చెజ్జనక. రే, చెప్పు తెగుద్దురా నీకు. ఎవడిని కొడతావురా చెప్పుతో? బైక్ దిగరా. అయ్యా బాబు, మిమ్మల్ని కాదు, ఇదిగో నా చెత్త నా కొడుకుని. యా చాచి కుక్కు. అదిగో వాడు కూడా ఏమో తిడుతున్నాడు నన్ను. రేయ్, అందరు రండ్రా, వీడియో కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. రే ఎదవా, నువ్వు నోరు ముయ్యరా. అయ్యా బాబు, వాడు కొరియన్ భాషలో మాట్లాడుతున్నాడు, ఎవరిని ఏమీ తిట్టట్లేదు. రే చెప్పరా. అవునంకుల్, అంతే. సరే చెప్పండి, ఏం కావాలి? డీజిల్ కొట్టు. రే, వీడికి ఏమైనా మెంటలా? బండికి డీజిల్ కొట్టమంటాడు. మరి లేకపోతే కళ్ళు దొబ్బాయా? బండికి ఎవడైనా డీజిల్ కొట్టిస్తాడా? చూస్తున్నావు కదా ఇక్కడ ఏముందో. పెట్రోల్ పంప్ తీసి ముక్కులో కుడతా. ఎంత కొట్టాలి? చాకీ చూచు. ఒరే, నీకు దండం పెడతానరా, తెలుగులో చెప్పరా. ఒక 100 రూపాయలు అది కొట్టు. ఇక్కడికి వచ్చింది ఎవరు? పిసినారి సంఘానికి అధ్యక్షుడు. పెట్రోల్ రేట్లు ఎంత పెరిగినా తగ్గినా ఈయన కొట్టించేది మాత్రం 100దే.
నానాకి కీకి. ఏరా బామ్మర్ది, వ్యాపారం ఎలా ఉంది? మీరు వచ్చారు కదా బావా, ఇంకా సర్వనాశనం అయిపోతుందిలే. ఏంటి? అదే బావా, వ్యాపారం బాగా ఉంది. మీలాంటి గొప్ప మనుషుల దయ వల్ల సుఖంగా ఉన్నా అంటున్నా. ఆపరా, పొగిడింది చాలు కాని మీ అక్క కొన్ని సరుకులు చెప్పింది ఇవ్వు. చెప్పు బావా, ఏం కావాలి? లీస్టు రేయ్, లీస్ట్ చెప్పరా. మామా గుకీకి పా. రేయ్ ఏంట్రా నా గు అవ్వా, నన్నే అంత మాట అంటావా? రేయ్ నిన్ను. ఆగయ్యా సామి, మామగారికి ప్రణామాలు అంటున్నా. మరి చక్కగా తెలుగులో ఏడవచ్చు కదా. పొద్దున్నే కొరియన్ కోతి ఏదో కొరికిందంట, అందుకే అలా మాట్లాడుతున్నాడు చెత్త నా కొడుకు. చేచువా రేయ్ అదే మావా, కేజీ బెల్లం కట్టు. సరే. నెక్స్ట్ ఈ కా టూ కీ కా. ఈ కా టూ టీ కాకా. అదేనయ్యా బాబు, గోధుమ పిండి శనగపిండి కట్టు. నెక్స్ట్ తన్నే షాకోకి. ఒరేయ్ నీ భాషకి మంటలేపా, ఆ లిస్ట్ ఏదో వాడికే ఇవ్వరా, వాడే కడతాడు. ఓకే నాన్న. సరేరా, నేను వెళ్ళొస్తాను. ఓకే బావా. మామా ఈ కిక్కిక్కికా. ఒరే నాయనా, నీకు నమస్కారం రా. వెళ్ళరా సామి, వెళ్ళు. భాగ్యం, ఇదిగో తీసుకో, జాగ్రత్తగా వాడుకో. ఈసారైనా నెల రోజులు రావాలి. అయ్యో, నెలేంటండి, సంవత్సరం వరకు వస్తాయి. మీరే వంట చేసుకోండి. అబ్బో, నువ్వు అలాంటి సలహాలు ఇచ్చావంటే సంవత్సరం కాదు 2 సంవత్సరాలైనా వండేస్తాడు. తల్లి కొడుకులకి నేనంటే భయం పోయిందే. అయ్యో నాన్నగారు, మీరంటే నాకు భయం అండి, భక్తి అండి. అయ్యో అయ్యో అయ్యో. అబ్బబ్బబ్బ, ఆపరా మహానటుడా. భాగ్యం, వెళ్ళి నీకు ఇచ్చిన డబ్బులు తీసుకోనరా. ఏంటి? ఎందుకు? వద్దు వద్దు. నీకేమైందిరా దాన్ని డబ్బులు తీసుకొని రమ్మంటే? నా కొడుకు కదండి, నాకు పని చెప్తే చూడలేకపోతున్నాడు బిడ్డ. అబ్బో, మీ ప్రేమ తగలయ్యా. వెళ్ళవే, వెళ్ళి తీసుకొని రా ఫస్ట్. వసే, నీకెన్నిసార్లు చెప్పాను డబ్బులు ఇలా వాడుకోవద్దని? అయ్యో రామా, నేనెప్పుడు వాడుకున్నానండి? మీరిచ్చినవి అలాగే ఇచ్చాను. అలాగే ఇచ్చావా? ఇందులో 1000 తక్కువ ఉంది. ఇందాక మీరే కదా సరుకులకి తీసుకెళ్లారు. అది కాకే 1000 తక్కువ ఉంది. ఒట్టండి, నేనేది తీసుకోలేదు. మరి ఎవరు తీసుకున్నారే? తీసుకుంటే నువ్వు తీసుకోవాలి లేదా నేను తీసుకోవాలి? ఇంకెవరు తీసుకున్నారు? రే ఎవర్రా? రాఖీ గారు నాన్న. స్పీకర్ లో పెట్టరా. నాన్న పెట్టరా. హలో హలో, చెప్పు మావా. అదేరా మావా, ఫ్రెండ్ అంటే నువ్వేరా. నా దగ్గర డబ్బులు లేకపోయినా కూడా నా కోసం కొరియన్ కనకరాజు సినిమా చూపించావు చూడు, థ్యాంక్స్ మావా. రే రే, నేనెప్పుడు చూపించాను రా? నా దగ్గర డబ్బులు లేవు కదా. నువ్వు ఎంత గొప్పోడివి మావా, నా కోసం ఖర్చు పెట్టి కూడా బయటికి చెప్పకుండా దాచిపెడుతున్నావు. నువ్వు సూపర్ మావా. నీలాంటి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం రా. ఉంటాను మామా, బాయ్. సావు. దొంగ దొరికాడే భాగ్యం. సారు కొరియన్ భాష అన్నప్పుడే అనుమానించాల్సింది. ఐ డిడ్ ఏ మిస్టేకే. పర్లేదు, దాన్ని ఇప్పుడు సరిచేద్దాం. నాన్న వద్దు,